హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఎండలు మామూలుగా లేవు కదా! ఈ సమ్మర్‌లో బాడీని కూల్‌గా ఉంచుకోవడానికి అందరూ ఏవో ఒక డ్రింక్స్ తాగుతూనే ఉంటారు. కానీ తాగే డ్రింక్ టేస్టీగా ఉండాలి. మన హెల్త్‌కి కూడా అంతే మంచిదై ఉండాలి కదా! అందుకే ఈరోజు మన ఛానల్‌లో ఒక సమ్మర్ స్పెషల్ సూపర్ హెల్తీగా అండ్ టేస్టీగా అవకాడో మిల్క్ షేక్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాము. ఈ అవకాడోలో గుడ్ ఫ్యాట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక బెస్ట్ హెల్తీ ఆప్షన్. ఇంకా లేట్ చేయకుండా ఎలాంటి షుగర్ వాడకుండా ఈ హెల్తీ మిల్క్ షేక్‌ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఈ అవకాడో బాగా పండితే ఎలా ఉంటుంది, పచ్చిగా ఉంటే ఎలా ఉంటుంది అనే డిఫరెన్స్‌ని మీకు చూపిస్తాను. ఈ అవకాడో పండితే ఎలా ఉంటుందంటే పైన తొలు నల్లగా ఉంటే అది బాగా పండినట్టు. చూడండి చేత్తో పట్టుకొని ఇలా లైట్‌గా నొక్కితే సాఫ్ట్‌గా లోపలికి వెళ్ళాలి. పండని అవకాడో ఎలా ఉంటుందంటే దీనిపైన లేత ఆకుపచ్చగా గట్టిగా రాయిలాగా ఉంటుంది. ఇలా ఉన్న అవకాడోని 2, 3 రోజులు బయట వదిలేసామంటే చక్కగా పండిపోతుంది. అవకాడోని ఒక చేత్తో పట్టుకొని చాకుతో దాన్ని నిలువుగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేస్తున్నప్పుడు లోపల గింజ తగులుతుంది కాబట్టి గింజ లోపలికి చాకు పోనివ్వకుండా ఆ గింజ చుట్టూరు చాకును ఒక రౌండ్ తిప్పుతూ కట్ చేయాలి. ఇప్పుడు అవకాడోని 2 చేతులతో పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 వైపులు ఎదురెదురుగా లైట్‌గా తిప్పాలి. ఇప్పుడు ఒక చాకు తీసుకొని గింజ మధ్యలో బాగా గట్టిగా కొట్టాలి. ఇప్పుడు చాకుని లైట్‌గా పక్కకి తిప్పితే గింజ చాకుతో పాటు బయటకొచ్చేస్తుంది. ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకొని ఇలా ఒక స్పూన్‌తో గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న అవకాడోని మిక్సీ జార్‌లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 5, 6 జీడిపప్పు పలుకులు, 5, 6 వాల్‌నట్స్, అలాగే ఇందులోనే మీ స్వీట్‌కి తగ్గట్టు 5, 6 ఖర్జూరం పండ్లను వేసుకోండి. ఇవి ఇన్నే వేసుకోవాలని లేదు. మీ స్వీట్‌కి తగ్గట్టు ఎక్కువ, తక్కువ చూసి వేసుకోవచ్చు. నెక్స్ట్ కాచి చల్లారబెట్టుకున్న పాలని ఒక గ్లాస్ దాకా తీసుకోండి. వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి. ఒక గ్లాస్‌లో పోసుకొని మీకు ఇష్టమైతే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని బాదం పప్పు పలుకులు వేసుకోండి. చాలా చాలా బావుంటుంది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తాగేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.